హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే CBT2 ప్రిపరేషన్ అయితే ఇప్పటికే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే ఇస్తున్నా. మోస్ట్లీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ వాళ్ళకి నేను ఈ ప్రిపరేషన్ అయితే ఇస్తున్నాను. అండ్ మెయిన్లీ వచ్చేసి మనకి CBT2లో సిలబస్ చూస్తే ఇది ఫిజిక్స్, నాన్ టెక్నికల్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఇది అండ్ జనరల్ అవేర్నెస్. సో ఇందులో వచ్చేసి మనకి ఫిజిక్స్ చూస్తే ఫాల్కన్ పబ్లిషర్స్ బాగానే ఉంటుంది, 12th బేస్ సరిపోతుంది. సో దీనిలో వచ్చేసి ఫాల్కన్ పబ్లిషర్స్ లో మనకి ఈ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. మెయిన్లీ కైనమెటిక్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, అసలు అదే లెంత్, మీటర్స్ ఎలా ఉంటాయి అన్ని బాగానే ఉంది ఇందులో. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్ కానీ, ఫ్రిక్షన్, ఇవన్నీ టాపిక్స్ కూడా సో 12th బేస్ సరిపోతుంది. మ్యాక్సిమం సౌండ్ నుంచి కన్ఫర్మ్ క్వశ్చన్ అయితే వస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ వచ్చి నరసింహారెడ్డి, ఇది నేను డిప్లొమాలో నేను చదివింది. నరసింహారెడ్డి వచ్చేసి ఇందులో యాసిస్ అండ్ బేసిస్ కాన్సెప్ట్స్ అయితే సూపర్ ఉంటుంది. అది ఏంటంటే మనకి యాసిస్ టైప్ నుంచి మనకి CBT1 లో కూడా అడిగాడు, ఆక్సిలిక్ యాసిడ్ అండ్ ఫార్మిక్ యాసిడ్ అడిగాడు. సో ఇలా ఫండమెంటల్స్ కానీ ఈ 9 టాపిక్స్ ఇవి సరిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ వాళ్ళు. అండ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ వాళ్ళకి వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి వచ్చేసి టెక్నికల్ వైజ్గా అయితే బేసిక్ కాన్సెప్ట్స్ మాట ఏం కాదు, జస్ట్ మనం డిప్లొమా 3 years చదివినవి అన్ని రివైజ్ చేయడం అంతే. సో బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి బిఈ ఉంటుంది కదా, బేసిక్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేది. సో అది మనం రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. బేసిక్ లో మనకి ఏంటి, ఫస్ట్ RLC, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ కానీ కాన్సెప్ట్స్, ఇండక్టెన్స్, కరెంట్, వోల్టేజ్, పవర్, ఎనర్జీ, దాని యూనిట్స్ అన్ని ఏంటంటే మీరు ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనం లాస్ట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటే మనం అంతా లాస్ట్ని రివైజ్ చేయడం ఈజీ అవుతుంది. సపోజ్ ఒక నాన్ టెక్నికల్ ఒక బుక్ పెట్టుకోండి, 2-in-1 కింద పెట్టుకుని ఫిజిక్స్ ఫ్రంట్, కెమిస్ట్రీ బ్యాక్ సైడ్ కింద పెట్టుకుని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి ఒక షార్ట్ నోట్స్కి సెపరేట్ బుక్ పెట్టుకోండి. సో అందులో మీ షార్ట్ నోట్స్ కింద ప్రిపేర్ చేసుకోండి. ఎలా అంటే ఇప్పుడు ఇంకా మనకి మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా మనకి ఎగ్జామ్, CBT2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో అంటే ఒక 40 daysలో మీరు మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో 40 days మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుని డైలీ ఒక మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలి. సపోజ్ మీరు ఫిజిక్స్ నుంచి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, వర్క్, పవర్, ఎనర్జీ అనే టాపిక్ మీరు ఈరోజు 1 hourలో కంప్లీట్ చేశారనుకో, సో దాని మీద మీరు మాక్ టెస్ట్ అనేది అటెండ్ చేయండి. ఇందులో టెక్స్ట్ బుక్ అని అడ్డా 24/7. వైఫై స్టడీలో అయితే ఫిజిక్స్ సంబంధించి బాగా చెప్తారు. అండ్ బయాలజీ సంబంధించి దీప్మణి సార్ అడ్డా 24/7. సో అందులో అతను అయితే బాగా క్లియర్గా చెప్తున్నారు. హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ, మనకి యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్. సో ఇవన్నీ నాన్ టెక్నికల్ అన్ని థియరీ పార్టే వస్తాయి. మ్యాక్సిమం మీరు హైగా మనకి ఫిజిక్స్ నుంచి పెద్ద పెద్ద సమ్స్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ఏమి ఉండదు. అండ్ టెక్నికల్ పరంగా వస్తే సర్క్యూట్స్ లా ఈచ్ టాపిక్ మీరు నేను చెప్పిన విధంగా మీరు నోట్ డౌన్ చేసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని తీసుకోండి. సో కిర్చాఫ్ లాస్ అండ్ సర్క్యూట్స్, అంటే సర్క్యూట్స్ లో కూడా ఫైండ్ సర్క్యూట్ లా అని చెప్పి పెద్ద పెద్ద సర్క్యూట్స్ ఇచ్చి మనం సాల్వ్ చేయమని అంతగా ఏమి ఇవ్వడు. జస్ట్ సింపుల్ ఫైండ్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ I3, వోల్టేజ్ 3లో V3 ఎంత, ఇలా సింపుల్ గా అడుగుతాడు. అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, ఇవి మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ నుంచి ఫార్ములాస్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫార్ములా, MMF యూనిట్స్ ఏంటి, రిలక్టెన్స్ యూనిట్స్ ఏంటి. సో యూనిట్స్, ఎలక్ట్రికల్ యూనిట్స్ PDF కొడితే మనకి నెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ నుంచి ఇవి. అండ్ AC ఫండమెంటల్స్,
ఏసీ ఫండమెంటల్స్ వచ్చేసి ఆర్ఎంఎఫ్, సైనసోయిడల్ వేవ్స్, పీక్ ఆర్ఎంఎస్ అండ్ యావరేజ్ వాల్యూస్. యావరేజ్ వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని సమ్ చేయమని అక్కడ ఏం అడగడు. జస్ట్ ఆప్షనల్ కాబట్టి, ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి డైరెక్ట్ ఫార్ములాస్ అడుగుతాడు. సింపుల్ సిరీస్ అండ్ ప్యారలల్ ఏసీ సర్క్యూట్స్. రెజొనెన్స్ మనకి ఏసీ సర్క్యూట్స్లో మనకి రెజొనెన్స్ అనేవి ట్యాంక్ సర్క్యూట్స్ కానీ, పాలీఫేస్, డెల్టా టు స్టార్, స్టార్ టు డెల్టా, 3 phase పవర్, సింగిల్ ఫేస్ పవర్ అండ్ డీసీ ఆర్ఎల్సి, ఏసీ సరిపోతుంది ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి మెగ్గర్ కానీ, మల్టీమీటర్, వోల్ట్ మీటర్స్, మీటర్స్. సో దాని మెజరింగ్ వాట్ మీటర్స్, 2 watt మీటర్ మనం ల్యాబ్లో చేసి ఉంటాం కదా, 2 watt మీటర్, సింగిల్ వాట్ మీటర్, సీరియస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్స్. సో ఆ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీ దగ్గర డిప్లొమా బుక్స్ ఉంటే మీరు చదివినవి రిఫర్ చేయండి ఫాస్ట్గా. సో అవి మీ చదివినవి రిఫర్ చేస్తే ఈజీగా మీకు గ్రాస్పింగ్ అనేది వస్తుంది. సో దాని తర్వాత మీరు ఒక చాప్టర్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత కంపల్సరీ మాక్ టెస్ట్ అనేది అటెండ్ చేయండి. సో ఈ రోజు డేట్ వేసుకొని, సో ఈ రోజు ఈ మాక్ టెస్ట్ కంప్లీట్ చేశా, సో రేపు ఇది ఎలా 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 మనం డేట్ వేసుకుని చేస్తే మనకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ మెషిన్స్, ఏసీ మెషిన్స్, డీసీ మెషిన్స్ ఈజీ ఏసీ మెషిన్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే అవి మన పీక్స్ కానీ దీనికోసం సంబంధించి ఏముంది. డీసీ మెషిన్స్లో కన్స్ట్రక్షన్ అండ్ యోగ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఫారడేస్ లాస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇవి, అండ్ జనరేటర్స్ విచ్ రూల్, ఫ్లెమింగ్స్ రైటా లెఫ్టా, స్పీడ్ కంట్రోల్, స్టార్టింగ్ డీసీ మోటార్స్ కానీ, బ్రేకింగ్ మోటార్, లాస్ ఆఫ్ ఎఫిషియన్సీ, స్వింగ్ బస్ డీసీ మెషిన్స్ అని ఉంటాయి కదా. సో అవన్నీ నేనైతే మొత్తం ఈచ్ టాపిక్ అంతా మీకు క్లియర్ అండ్ కట్గా రాసిండి. ఇది సింగిల్ ఫేజ్ త్రీ ట్రాన్స్ఫార్మర్ చేసి కంపల్సరీ అడుగుతారు. ఎందుకంటే ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్, ఈక్వలెంట్ సర్క్యూట్ ఎలా ఉంటుంది, వోల్టేజ్ రెగ్యులేషన్స్, వోల్టేజ్ రెగ్యులేషన్ పర్సంటేజ్, ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ ఫార్ములాస్, అండ్ లాస్ అండ్ ఎఫిషియన్సీస్ ఆఫ్ ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్, అండ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయి. సో దీన్ని ప్యారలల్ ఆపరేషన్ సింగిల్ ఫేజ్ కి 3 phase, సింగిల్ ఫేజ్ 3 phase ట్రాన్స్ఫార్మర్స్, మళ్ళీ ఆటో ట్రాన్స్ఫర్ ఎలా వర్కింగ్ ఎలా ఉంటుంది, ఆ ట్రాన్స్ఫార్మర్ కనిపెట్టింది ఎవరు. సో ఇవి 3 phase ఇండక్షన్ మోటార్స్. సో 3 phase ఇండక్షన్ మోటార్స్ వచ్చి, ఇండక్షన్ మోటార్స్ ఇంకా మన డైలీ పర్పస్ యూస్ చేసే మిక్సీలో కానీ, మన ఫ్యాన్స్లో యూస్ చేసేది అన్ని సింగిల్ ఫేస్ యూస్ చేస్తాం. 3 phase వచ్చేసి మనకి కమర్షియల్ టైప్లో యూస్ చేస్తాం. ఆర్ఎంఎఫ్, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ వీల్ ఎలా ఉంటుంది, ప్రిన్సిపల్ ఆపరేషన్, ఈక్వలెంట్ సర్క్యూట్, అండ్ టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ అవసరం లేదు కానీ దాని ఫార్ములాస్ ఉంటాయి, ఏది ఎలా తీసుకుంటాం అది. స్టార్టింగ్ అండ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ 3 phase ఇండక్షన్ మోటార్, మెథడ్స్, బ్రేక్స్ అనేవి 3 phase ఎలా ఉంటాయి, ఫ్రిక్షనల్ కిలోవాట్ మీటర్స్, అండ్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్, అండ్ ఇవి ఎక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, సింగిల్ ఫేస్ ఎక్కడ యూజ్ చేస్తారు, 3 phase ఎక్కడ యూజ్ చేస్తారు. నెక్స్ట్ సింక్రోనస్ మెషిన్స్ కాన్స్టెంట్ రొటేషన్ ఉంటాయి, జనరేషన్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఉంటాయి. సింక్రోనస్ మెషిన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, వోల్టేజ్ రెగ్యులేషన్ ఎలా ఉంటుంది, ప్యారలల్ ఆపరేషన్ సింక్రొనైజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది, దాని యొక్క కంట్రోలింగ్ అండ్ రియాక్టివ్ పవర్, స్టార్టింగ్ అండ్ మెయిన్లీ సింక్రోనస్ మోటార్స్ ఎక్కడ యూజ్ చేస్తారు అని. అండ్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ చూస్తే మనకి ఇదంతా పవర్ సిస్టమ్స్. మనం పవర్ సిస్టమ్స్ 1, 2, 3 సో డిప్లొమాలో మనం అంతా చదివే ఉంటాం. అంటే ఏంటి, మనం సబ్ స్టేషన్ నుంచి పవర్ అనేది ఇంటికి ఎలా, వోల్టేజ్ రెగ్యులేషన్, వోల్టేజ్ డ్రాప్ ఎలా అవుతుంది, సాగ్ అంటే ఏంటి, ఓవర్ హెడ్ లైన్స్, సెరమిక్ ఇవి ఎందుకు యూజ్ చేస్తాం,
అండ్ మనకి లోడ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటది? మార్నింగ్ టైమ్ లోడ్ ఒకలా ఉంటది. మార్నింగ్ అందరూ ఎక్కువ వాడితే దాని లోడ్ ఎలా ఉంటది? మనకి ఇవన్నీ కాలిక్యులేషన్ ఉంటాయి. ఫైండ్ లోడ్ ఫ్యాక్టర్ అని, డైవర్సిటీ ఫ్యాక్టర్, డిమాండ్ ఫ్యాక్టర్ అని ఇవన్నీ ఫార్ములాస్ అనేవి మనకి డిప్లొమాలో అయితే జస్ట్ బేసిక్స్ ఉంటాయి. మన బీటెక్ వచ్చేటప్పటికి దాన్ని ఇంకా డిరైవ్ చేస్తారు. సో, బీటెక్ పరంగా మీకు పవర్ సిస్టమ్స్ అనేది బాగా ఇంట్రెస్ట్ అయితే బీటెక్ కూడా రిఫర్ చేయండి. సో, ఫార్మర్స్ వరకు చాలు. ఫార్మర్స్ అయ్యి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ఫైన్ లోడ్ ఫ్యాక్టర్ ఎలాగా అండ్ కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఇది అండ్ పవర్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్‌మెంట్స్ ఎలా ఉంటాయి. టారిఫ్స్ అండ్ ఫాల్ట్స్ అనేవి ఎక్కడెక్కడ అవుతాయి. షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఫర్ సిమెట్రికల్ ఫాల్ట్స్. మనకి స్విచ్ గేర్ ప్రొడక్షన్ ఎలా ఉంటది. సో, సర్క్యూట్ బ్రేకర్స్ దగ్గర రేటింగ్ అండ్ ప్రిన్సిపల్ గాని, ఫ్యూజెస్ యొక్క పర్పస్ ఏంటి, ప్రొటెక్షన్ ఎగైనెస్ట్ లీకేజెస్, ఎర్త్ లీకేజ్, ఓవర్ కరెంట్, బిచ్ లాస్ రిలే అండ్ బిచ్ లాస్ రిలే మీద అయితే CPT 2లో అడిగాడు ఒకసారి. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫీడర్స్ బస్ యొక్క ప్రొటెక్షన్ ఎలా చేయాలి, లైట్నింగ్ యాక్సెస్ ఎందుకు, అండ్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ వేరియస్ ఫార్మ్స్‌లో ఎలా ఉంటాయి. కండక్టింగ్ మెటీరియల్స్‌ని ఎలా కంపారిజన్ చేయాలి. సో, ఏ కేవీకి ఏ కండక్టర్స్ యూజ్ చేస్తారు. ఎఫిషియన్సీ, కేబుల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ అనేవి యూజ్ చేస్తారు. సో, మీ దగ్గర గనక ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్ బుక్ గనక ప్రిఫరబుల్‌గా ఉంటే అది కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఏసీ మిషన్స్ 1, 2. సో, నేనైతే ఇలాగా నా మెయిన్ ఏంటంటే ఇలా ఫార్ములాస్ అన్ని ఒక షార్ట్ కట్‌లో మనం ఒక బుక్‌లో పెట్టుకుంటే సో, మనం ఎగ్జామ్స్‌కి అటెండ్ అయినప్పుడు జస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ రేషియో ఫైండ్ ఔట్ చేయమన్నారనుకో. సో, అది దేనికి ఈక్వల్. కే వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలంటే ఇది దేనికి ఈక్వల్. అలాగా మీకు ఈజీ అయిపోతది. సో, ఇలాగా మీరు రిఫర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ టైమ్ టేబుల్. సో, ప్రిపరేషన్ ఇది జస్ట్ నేను చెప్తుంది కావాలంటే మీరు టైమింగ్స్ మార్చుకొని ఎలా చేసుకున్నా పర్లేదు. అంటే ఒక 6 అవర్స్. ఒక 6 అవర్స్ అనేది మీరు టైం ఒక 40 డేస్ మీరు కష్టపడితే సో, మీ లైఫ్ ఫ్యూచర్ అనేది ముందు చాలా బావుంటది. నేనైతే చెప్తుంది 4-6 PM అయితే ఆ టైమింగ్ ఇంకా మనం ఎవ్వరు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో, మెయిన్ వచ్చేసి మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ మీరు CBT 1కి ఎలా ప్రిపేర్ అయ్యారో అదే సినారియో. CBT 1 మనకి ఒక 10 డేస్‌లో షిఫ్ట్స్ పరంగా అన్ని షిఫ్ట్‌లు క్వెషన్ పేపర్స్ అనేవి కూడా మనకు సెండ్ చేస్తారు కదా ఆల్రెడీ. అవన్నీ ఆన్సర్స్‌తో పాటు టెక్స్ట్ బుక్ యాప్‌లో ఉంటాయి. చూసుకోండి అందులో. అవన్నీ మళ్ళీ సాల్వ్ చేయండి. ఒకసారి మీరు రివైండ్ చేయండి మ్యాథమెటిక్స్. అండ్ 1 అవర్ న్యూమరికల్ ఎబిలిటీకి అండ్ జనరల్ అవేర్‌నెస్‌కి ఎలా అంటే జనరల్ అవేర్‌నెస్‌లో మనకి బుక్స్ అండ్ ఆర్ఎస్ అడిగాడు CBT 1. అండ్ స్టాటిక్ జీకే ఏముంది ఇవి రివర్ సైడ్ సిటీస్ కానీ, బుక్స్ అండ్ అదర్స్ ఎవరు, వింగ్స్ ఆఫ్ ఫైర్, అబ్దుల్ కలాం అని ఇలా ఉంటాయి కదా! అవి చూసుకోండి. నాన్ టెక్నికల్ వచ్చేసి 15 మార్క్స్ మీకు. 50 మార్క్స్‌లో 35 మార్క్స్ మినిమమ్. సో, 35 మార్క్స్ వరకు మీరు తెచ్చుకుంటే సరిపోతుంది. మాక్సిమం రీజనింగ్ అనేది ఫాస్ట్‌గా ఫాస్ట్‌గా చేస్తే మీరు సిరీస్ అనేవి ఎక్కువ అడుగుతాను కదా! లాజికల్ సిలికాలిజం గానీ, సిరీస్ గానీ ఎక్కువ అడుగుతాడు. సో, అవి చూసుకుంటే సరిపోతుంది. అండ్ మిడ్ మార్నింగ్ 10:30కి వచ్చేసి టెక్నికల్ సబ్జెక్ట్స్ 1 అవర్ తీసుకోండి. టెక్నికల్ లేదంటే 1 అవర్ 2 అవర్స్ అన్నా ఎలా అంటే టాపిక్ వైస్. ఈరోజు నేను బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఒక 4, 5 డేస్‌లో నేను కంప్లీట్ చేసేయాలి. అంటే డైలీ ఒక చాప్టర్ కింద మీరు ఫినిష్ చేసేయాలి. సో, ఫినిష్ చేసి మీకు ఖాళీ టైంలో లంచ్ చేసిన తర్వాత సో, ఖాళీగా మీరు వాక్ చేసినా సరే క్విజ్ అనేది అటెండ్ చేస్తే సో, మీకు దాని మీద కొంచెం అవగాహన వస్తది. అండ్ ఇవి ఎలా అంటే మార్నింగ్ ఒక టెక్నికల్ సబ్జెక్ట్‌కి ఒక సెక్షన్ కింద అండ్ నాన్ టెక్నికల్‌కి ఒక పార్ట్ మార్నింగ్ అంతా నాన్ టెక్నికల్ తీసుకొని మధ్యాహ్నం అంతా మన టెక్నికల్ సబ్జెక్ట్స్ కోసం చూస్తే సరిపోతుంది. రీజనింగ్ ఇవన్నీ మీరు CBT 1లో ఆల్రెడీ చేసే ఉంటారు. దానికోసం కాదు మెయిన్‌లీ ఫోకస్ టెక్నికల్ సబ్జెక్ట్స్.
సో, టెక్నికల్ సర్వీస్ వచ్చేసి మనకి 100 మార్క్స్‌కి. అండ్ 5-5:30 మీరు మ్యాథమెటిక్స్‌లో మీరు క్యూబ్స్ దగ్గర వీక్ ఉన్నారా? అంటే 1-30 1-20 క్యూబ్స్, 1-30 స్క్వేర్స్ అండ్ సింప్లిఫికేషన్స్ ఈజీగా రావాలి. బోర్డ్ మాస్ గాని ఇవన్నీ ఫాస్ట్‌గా చేసేలా ఉండాలి. సో, మనకి టైం అనేది చాలా ప్రీషియస్ ఇన్ ఎగ్జామ్. అండ్ జనరల్ అవేర్‌నెస్ మీరు చదివినయి ఫస్ట్ సీబీటీ 1 చదివి రివైజ్ చేసుకోండి. మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అవి రివైజ్ చేయండి. కొత్తగా ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి. అండ్ బిఫోర్ బెడ్‌న మీరు ఏం చదివారు ఆ రోజంతా? ఆ రోజు ఏం చదివారు? ఏం కంప్లీట్ చేసారో ఒక నోట్స్ రాసుకోండి. ఇవి కంప్లీట్ చేసాం. లేదంటే ముందే ఒక టైమ్ టేబుల్ పెట్టుకొని ఇవి ఈ 2 డేస్‌లో ఇవి కంప్లీట్ అవ్వాలని పెట్టుకోండి. సో, ఇలా ఆ రోజు డే అంతా చేసినయి నైట్ బిఫోర్ బెడ్ మీ డిన్నర్ అయిపోయిన తర్వాత జస్ట్ రివైజ్ చేసుకోండి. ఏం చదివాం? ఏం చేసాం? ఓకే. నెక్స్ట్ ఇవొచ్చేసి ఇవి నాన్ టెక్నికల్ 50, టెక్నికల్ 100 మనకి 150 మార్క్స్‌కి. హ్మ్. సో, ఇది సీబీటీ 2 ఎలా 2019లో వచ్చింది. 2019 రిజల్ట్స్ ప్రకారం నేను చెప్తుందేంటంటే ఓవరాల్ బ్రాంచ్ వైస్‌గా చూస్తే మెరిట్ లిస్ట్ అని ఇస్తున్నారు కదా! మెరిట్ లిస్ట్‌లో 120 అంటే కేటగిరీ వైస్ మీకు సీబీటీ 1 అనేది ఈజీగా క్రాక్ చేస్తారు. సీబీటీ 2కెళ్ళేటప్పటికి ఇప్పుడు సికింద్రాబాద్ జోన్ 8,850 మందిని సీబీటీ 2కి సెలెక్ట్ చేస్తున్నారు. సో, అక్కడ 590 మంది సెలెక్ట్ అవ్వాలంటే అంటే ఒక 10% ఒక 10% వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. వాళ్ళని ఎలా ఆ స్టఫ్‌ని ఎలా చేసి ముందుకు తీసుకెళ్ళి కర్మ వాళ్ళని ఎలా తీస్తారంటే బ్రాంచ్ వైస్ చూస్తారు ముందు. బ్రాంచ్ ర్యాంక్స్. ఎవరికి మెరిట్ లిస్ట్‌లో అంటే ఏంటంటే నెగెటివ్ మార్కింగ్ మీద చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి షిఫ్ట్ 2లో. అసలు మీ బ్రాంచ్ ర్యాంక్ ఎంతొచ్చింది? షిఫ్ట్ పరంగా మీ ర్యాంక్ ఇది. అండ్ కేటగిరీ అంటే మీది ఓబీసీ అవ్వచ్చు. అలా అయితే మీ ర్యాంకు దీనికి మీరు ఇంతలో ఉండాలి. అండ్ యావరేజ్ మార్క్స్ వచ్చేసి షిఫ్ట్ పరంగా యావరేజ్ మార్క్స్ అనేవి నార్మల్‌గా మీవి. మీ ఎగ్జామ్ అటెండ్ అయిన దానికి యావరేజ్ మార్క్ అది. షిఫ్ట్ యావరేజ్ అంటే ఆ రోజు షిఫ్ట్ ఆ రోజు షిఫ్ట్ 2 అయితే మీరు ఆ షిఫ్ట్ 2 యొక్క యావరేజ్ మార్క్స్ అవి. కేటగిరీ యావరేజ్ మార్క్స్. ఇవన్నీ తీసిన తర్వాత సో, వచ్చే మార్క్స్ మీ రా మార్క్స్ తర్వాత ఇది ఇక్కడ మనం ఒక 10 మార్క్స్ కన్నా ఎక్కువ నెగెటివ్ అయితే మీరు పెట్టకండి అసలు సీబీటీ 2కి. ఎందుకంటే అక్కడ మెయిన్ క్యాండిడేట్స్ అసలు కాంపిటీటివ్ ఎక్కువ ప్రిపరేషన్ ఎక్కువైన వాళ్ళు ఎక్కువుంటారు. సో, మీరు కరెక్ట్ అనుకుంటేనే పెట్టాలి. సీబీటీ 1కి చేసిన తప్పులు సీబీటీ 2కి చేయకండి. అండ్ నార్మలైజేషన్ మార్క్స్ చూద్దాం. సో, కట్ ఆఫ్ అనేది ఎలా డిపెండ్ అవుతుంది? కట్ ఆఫ్ అనేది జోనల్ వేకెన్సీ బట్టి. మనకిక్కడ జోనల్ వేకెన్సీ వచ్చేసి 596 ఉంది. అదర్ షిఫ్ట్స్ డిఫికల్టీ ఆ రోజు ఎలా ఉంది? మీ షిఫ్ట్ అంటే క్యాండిడేట్ యొక్క పెర్ఫార్మన్స్ ఎలా ఉంది షిఫ్ట్? అండ్ ఏంటంటే మీ పెర్ఫార్మన్స్ కూడా కరెక్ట్‌గా ఉండాలక్కడ. ఏంటంటే నెక్స్ట్ ఆఫ్టర్ నార్మలైజేషన్ మీరు సపోజ్ 150కి మీరు 120 అటెంప్ట్ చేయాలని ఎళ్లారు. సో, ఎళ్ళినాక సో, మీరు ఒక 110 దాకా అటెంప్ట్ చేశారనుకోండి. అది వితౌట్ నెగెటివ్ మార్కింగ్‌తో చేస్తే మీరు యాక్యురసీ అనేది కూడా ఇక్కడ సీబీటీ 2కి యాక్యురసీ కూడా చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఇక్కడ మన షిఫ్ట్ 1కి ఏముంది కేటగిరీ వైస్ తీసేస్తారు. కానీ షిఫ్ట్ 2కి వచ్చేటప్పుడు అలా కాదు. షిఫ్ట్ బట్టి యావరేజ్ షిఫ్ట్ బట్టి కేటగిరీ వైస్ షిఫ్ట్ ర్యాంక్, యావరేజ్ షిఫ్ట్ యావరేజ్ ఇవన్నీ ఈ 5 కాలిక్యులేట్ చేసి మీకు షిఫ్ట్
2 రిజల్ట్ అనేది ఇస్తారు. సో ఇవి ఏంటంటే CBT2 కట్ ఆఫ్స్ మాట. ఇది ఏంటంటే 105 ఇప్పుడు ఓబీసీ ఉంది. ఇప్పుడు నేను 110 ఇక్కడ చేద్దాం అనుకున్నా. పోన్లే 100 చేశాననుకోండి. ఇవేంటంటే జస్ట్ మినిమమ్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్స్. మనకి CBT 1కి 30, 40 అలా ఇచ్చారు అలాగా. అండ్ ఇవేంటంటే రామాక్స్ బిఫోర్ నార్మలైజేషన్. సో నార్మలైజేషన్ అయిన తర్వాత టఫ్ ఉన్న వాళ్ళకి ఈ 12 మార్క్స్ అనేది 8-12 మార్క్స్ డిపెండింగ్ అపాన్ ద కేటగిరీ వైస్ కూడా. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకనుకో ఈ 12 మార్క్స్ యాడ్ చేసేస్తారు. ఓబీసీ అనుకో ఒక 10, ఓసీ అనుకో 8 మార్క్స్ అలా కేటగిరీ వైస్ కూడా వీళ్ళు యాడ్ చేస్తారు. ఈజీగా ఉన్న వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎగ్జామ్ ఎవరైతే టఫ్ ఉన్నదో వాళ్ళకి యాడ్ అవుతాయి. అండ్ మినిమం 120 అటెంప్ట్ చేసేలా మీ ప్రిపరేషన్ అయితే ఉండాలి. సో ఇదండి ఆర్ఆర్బి జేబీ ఆర్ఆర్బి జేఈ యొక్క CBT2 ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో మా ఒక్క లైక్ అయితే చేయండి, ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం బూస్టప్ అని అవుతుంది. అండ్ ఇంకా మీకు ఎలక్ట్రికల్ సంబంధించి చాప్టర్స్ కింద చెప్పమంటే చెప్తాను, మీరు కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.